ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ రాత్రి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మరి మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరట నమ్ముతున్నాను. మరి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. ఈ పగటి వేళ మీరందరూ కూడా మీ ఆరాధనలో మీ సంఘాల్లో మీ సహవాసమునకు ఈరోజు ఆదివారం మరి అందరూ ఆరాధనలో పాలుపంపులు పొంది ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ అనేకమైన కారణాల చేత పాలుపంపులు పొందకపోతే తప్పనిసరిగా ఏ ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడవకూడదు, మానకుండా మరి ఆరాధనలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నీటు రిజల్ట్ వచ్చాయి, ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చాయి. మరి ఇంచుమించుగా అందరూ కూడా మంచి మంచి కాలేజీల్లో మెడికల్ సీట్లు రావాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి కూడా కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి, వాటి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇంచుమించుగా వర్షాలు లేక ఎంతో కరువుతో మరి అల్లాడుతూ ఉన్నారు. దేవుడు మంచి వర్షాలు దయచేయాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి మరి ప్రార్థన చేసుకొని మరి రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విందాం, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకు వందనాలు నాయన. మరి పగటి వేళంతా మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి అయా, మీ సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మరి దేవుని బిడ్డలైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ మత్తయి సువార్త మరి 10వ అధ్యాయము 22వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని క్షుణ్ణంగా పట్టి మనం చదువుతున్నప్పుడు సాక్షాత్తు మనం ఆరాధిస్తూ ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా లోకములో ఉన్న సర్వ మానవాళి యొక్క నిమిత్తం
ఆయన ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో చెప్తున్నాడు, మీరు నా నామము నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తం మనం అందరం కూడా ఆయా సందర్భాల్లో ద్వేషించబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది అయితే కుటుంబాన్ని బట్టి, కొంతమంది బంధువులను బట్టి, కొంతమంది సంఘములో కూడా, మరి కొంతమంది గ్రామములో చాలామంది దేవుని నిమిత్తం మరి ద్వేషించబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు చక్కటి మాట చెప్తా ఉన్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషము ఎలా ద్వేషించబడినప్పటికీ కూడా మనం అంతము వరకు కూడా రక్షింపబడి ఉండాలని, సహించి రక్షింపబడాలని వాక్యంలో చెప్తున్నాడు. అంతము వరకు అంటే కడ వరకు, చివరి వరకు కూడా. ఇంచుమించుగా చెప్పాలంటే ఒక మాటలో మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా సహనం కలిగి మనం రక్షింపబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాం. ఇదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని వాక్యములో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి వేళ అంతము వరకు అంటే కడ వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని, నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అందుకే రాత్రి వేళ కడ వరకు కూడా మనం సహించి రక్షింపబడిన వారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రక్షణ. అంతేగాని ఈనాడు స్వస్థతలు లేకపోతే సూచక్రియలు అవి కాదు యేసు ప్రభుకు కావలసింది. నా యేసు ప్రభుకు కావలసింది రక్షణ మాత్రమే కావాలి. ఆ రక్షణ మనం ఎలా పొందుకుందామంటే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనము అంతం వరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలో బైబిల్లో కొన్ని మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో వీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. మనము మరణము వరకు కూడా నమ్మకంగా ఉన్నప్పుడు నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం అనగా అంతం, మరణం అనగా అంతం. కనుక 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని పరిశుద్ధ గ్రంథములో మరి అపోస్తుడైన యోహాను గారు ప్రకటన గ్రంథములో బైబిల్లో చెప్తున్నాడు. అంటే మరణం అనగా అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు జీవ కిరీటమును ఇచ్చేదను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు
అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చేదను. అంటే అంతము వరకు కూడా మన క్రియలు జాగ్రత్తగా చేయాలి, మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారు రెండవ మారు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే అంతము వరకు తన క్రియలు జాగ్రత్తగా చూచుకుంటారో వారికి దేవుడు జనముల మీద అధికారాన్ని ఇచ్చేదను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అంతము వరకు నమ్మకంగా ఉండాలి, అంతము వరకు మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనలను మనం చూసుకోవాలి. ఈనాడు క్రైస్తవులు వాళ్ళను చూసుకోవడం మానేసి ఎదట వాళ్ళ పరిచర్య, ఎదట వాళ్ళ సంఘాలు చూసుకోవడం మంచిది కాదు. మనలను మనం ఏం చేసుకోవాలంటే చూచుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారమును ఇచ్చేదను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ రాత్రి వేళ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారవై ఉందము అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అంతము వరకు గట్టిగా మనకున్న దృఢ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనం పాలువారమై ఉందము అని వాక్యములో చెప్తా ఉన్నాడు. కనుక అంతము వరకు మన దృఢ విశ్వాసాన్ని గట్టిగా చేతపుచ్చుకోవాలని అపోస్తుడైన పౌలు హెబ్రీలకు సంఘమునకు ఆయన సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసాల్లో రకరకాలైన విశ్వాసాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన మాట ఏమిటంటే దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుని బిడలమైన మనం ఎలా కొనసాగించాలంటే అంతము మట్టుకు గట్టిగా మన విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనం పాలువారమై ఉందమని వాక్యములో చెప్తా ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఎందుకంటే ఏం జరిగినా ప్రభువు నమ్మాము. ఎందుకంటే ప్రభు యొక్క నాగటి కాడి మీద మనం చేయి పెట్టాం కనుక అంతము వరకు మనము స్థిరముగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు నా ప్రియమైన వారులారా మీరు స్థిరులను కదలని వారులై ఉండాలని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు. కనుక అంతము వరకు మనం స్థిరులుగా, ఎందుకంటే నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. నిరపరాధులు అనగా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యములో చెప్తున్నాడు. ఎందుకంటే మన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధంగా మనం జీవించాలి. అప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడో స్థిరపరుస్తూ ఉంటాడు. నిరపరాధులు అనగా పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు దాకా అంటే అంతము వరకు కూడా నిరపరాధులుగా ఎందుకంటే ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. రాత్రి పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకే కనుపర్చిన ఆసక్తిని తుదమట్టుకు
కనపరచవలనని అపేక్షించుచున్నాను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి ప్రియమైన దేవుని బిడలారా, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకే కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. తుదమట్టుకు అంటే అంతము వరకు కూడా మీ ఆసక్తిని కనపరచాలి, ఆసక్తిగా కలిగి ఉండాలి. అంతేగాని కొత్తలో ఆసక్తి కలిగి ఉండి కొంచెం నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆసక్తి తగ్గిపోవడం కాదు. ఈనాడు క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు అలాగే తయారైనవి. నీకు రాత్రి వేళ తుదమట్టుకు అంటే అంతము మట్టుకు ఆసక్తి కనుపరచాలని నేను మిమ్మల్ని అపేక్షించుచున్నాను అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో బైబిల్లో చక్కటి మాట కనబడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుటని రూఢిగా నమ్ముచున్నాను. సువార్త పని విషయంలో అంతము వరకు, ఎందుకంటే రూఢిగా కొనసాగించాలి అని నేను నమ్ముచున్నాను. సువార్త పని కూడా దేవుని పనిలో ఎప్పుడు కూడా అంతము వరకు దేవుని పనిని ఏం చేయాలంటే మనం చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. తర్వాత అంతము మట్టుకు మనము మెలకువగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్యాన్ని, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి వేళ మెలకువగా ఉండి, ఎప్పుడు దాకా అంటే అంతము వరకు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని వాక్యంలో చెప్తున్నాడు. అంతము వరకు మనం నమ్మకంగా ఉండాలి. అంతము వరకు మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతము వరకు దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అంతము వరకు నిరపరాధులై ఉండాలి, అంటే పరిశుద్ధులై ఉండాలి. అంతము వరకు ఆసక్తి కలిగి ఉండాలి. అంతము వరకు సువార్త పనిలో పాలి భాగస్థురాలై ఉండాలి. అంతము వరకు మెలకుగా ఉండి మన ప్రార్థన చేయాలి. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనందరి వెనుకడలో దేవుడు దీవించి ఆస్వాదించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన ఆయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, ఈ రాత్రి వేళ వినిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. రాత్రి ఆయన చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ అన్యూన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు మన వారందరికీ తోడ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మరి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి కార్యక్రమం మీరంతా మా పరిచర్య కోసం ప్రార్థించండి. మా పరిచర్యకు మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తాము. అందరికీ వందనాలు. అందరికీ